రాజు తలుచుకుంటే దెబ్బలకు కుదవలేదని అంటారు. వడ్డిచ్చేటోడు మనోడైతే ఏ మూలకు కూర్చున్నా నల్లి బొక్క వాడుతుంది అంటారు కదా. అన్నట్టు ఈ సామెత నిజమేనా? ఏమో ఇప్పుడు జగనన్న చేస్తున్నటువంటి కొన్ని పనులను చూస్తుంటే మాత్రం అవు కదా, జగనన్న చేసిండు ఈ పని అంటే ఆ సామెత కూడా బరాబర్ వాజిబ్ మాటనే అని తట్ట అనిపిస్తున్నది. మరి ఉన్నట్టుండి జగనన్న ఎన్నడూ లేని విధంగా ఒకరికి పదవిని కట్టబెట్టిండు. అది కూడా లేని పదవినే కొత్తగా క్రియేట్ చేసి మరి ఆయనను ఇరికిచ్చిండు. ఇప్పుడు అట్లా ఇరికిచ్చుడుతోని వైసీపీ పార్టీలలోనే ఒకరికొకరు చెవులు ఒరుక్కునుడు స్టార్ట్ చేసిండు. మరి ఇంతకు ఎవరు ఏమా కథ ఆర్త వచ్చింది కదా, చూడండి మీరే. మామూలుగా మనం ఎప్పుడూ ఒక సామెత ఇంటనే ఉంటాం, రాజు తలుచుకుంటే దెబ్బల కుదవరా, వడ్డించేటోడు మనోడైతే ఏ మూలకున్నా నల్లి బొక్కలు పడతాయని కదా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానయ్యా ఈ మాట అంటే, ఈ వైసీపీ పెద్దలను చూస్తే ఇప్పుడు ఈ కరెక్టే బరాబర్ సామెతనే కదా అనిపిస్తుంది. ఎందుకనంటే జగనన్న ఇప్పుడు తీసుకున్న నిర్ణయం పార్టీలల్లో అందరూ ఆలోచన చేసేటట్టుగా చేస్తున్నది. ఎందుకంటే మొన్నట్లనే అయినటువంటి ఎలక్షన్లల్లో 151 సీట్ల నుంచి అమాంతం 11 సీట్లకు పడ్డటువంటి వైసీపీ కనీసం 10 బచ్చ హోదాకు కూడా నోసుకోలేదు. అయ్యే ఇది చాలా ఘోర అవమానము, పరాజయము. ఇక దీని మీద మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక ఆ లోపలికి మనం పోతలేం. కానీ కాకపోతే కొంతమంది మాత్రము ఈ తతంగం అంతా ఎరకై పార్టీని ఎలక్షన్ల ముందు కంటేనే ఈడిపోయినరు అయ్యా, అంటే పార్టీలకించి జంప్ అయిపోయినరు. ఇక ఎలక్షన్ల ఫలితాలు బయటకు వచ్చిన తర్వాత చాలా మంది నేతలు అయితే పార్టీకి దూరంగానే బతుకుతున్నారు, దూరంగానే ఉంటున్నారు. పార్టీకి గదే వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు. ఇక పోనీ మిగిలిన వాళ్ళనన్నా కాపాడుకుందాం అంటే వాళ్ళు కూడా గంతకే ఉన్నారు అన్నట్టు. ఇక మామూలుగా అసలు ముచ్చట్లకు వస్తే ఎక్కడన్నా పార్టీకి అధ్యక్షుని తర్వాత కార్యనిర్వహణ శాఖ అనేది ఒకటి ఉంటుంది కదా, దానికి అధ్యక్షుడు కానీ ఉపాధ్యక్షుడు కానీ ప్రధాన కార్యదర్శులు కానీ అధికార ప్రతినిధులు కానీ కార్యవర్గ సభ్యులు కానీ ఇటువంటి పదవులు ఉంటాయి. ఇక అనుబంధ విభాగాలకు ఆయా విభాగాల అధ్యక్షులు మాత్రమే ఉంటారు అన్నట్టు. అయితే ఇప్పుడు వైసీపీ ఓ కొత్త సంస్కృతికి తెరలేపిందని చెప్పాలి. అనుబంధ విభాగాలకు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారు అనుకుంటా కొత్త పదవులను క్రియేట్ చేసి మరి పదవులను గట్టబెడుతున్నారయ్యా. ఇది ఒకంత షాకింగ్ అయ్యే ముచ్చట్ని. ఎందుకంటే రాజకీయాలలో ఇది ఒక కొత్త ట్రెండ్ అనే చెప్పాలి. ఎందుకంటే లేని పదవులను క్రియేట్ చేసి మరి ఇస్తున్నాడు చూడు జగనన్న. ఆ జగనన్న నువ్వు మామూలుని కాదన్న అని చెప్పి కొంచెం నోరిలో పెట్టి సప్పట్లు కూడా కొడుతున్నారు, ఏం అర్థం కాక ఎడ్డి సూపులతోని. ఇక మామూలుగా పార్టీలో ఎవరెవరైతే బాగా యాక్టివ్గా ఉంటారో వాళ్ళను ఎరకబట్టి వాళ్ళకు కావలసినటువంటి ప్రాధాన్యత ఇచ్చే ముచ్చట్లల్లా వాళ్ళకు క్రియాశీలకమైనటువంటి పాత్రను కట్టబెట్టబోతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు వైసీపీ యువజన విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్ పేరు మీద ఒక కొత్త పదవిని అయితే క్రియేట్ చేసిల్లని చెప్పుకున్నాం కదా. ఆ పదవికి రాయలసీమల నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నియామకం చేసిల్లు. ఇక ఈ ముచ్చట్లలో తాడపల్లిల పార్టీ కేంద్ర కార్యాలయం ఓ అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ గదే అంటాం కదా షాప్ అని, దానికి చైర్మన్ గా సిద్ధార్థ రెడ్డి పనిచేసిండు అయ్యా. ఇక ఆడుదాం ఆంధ్రాల నిధుల దుర్వినియోగంలో కూడా నాటి క్రీడా మంత్రి ఉన్నది కదా పెద్దక్క పైరో బ్రాండు ఆర్కే రోజాతో పాటుగా సిద్ధార్థ రెడ్డి కూడా ఇప్పటికీ స్టిల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఈయనకు కొత్తగా జగనన్న పిలిచి పదవికి అట్టబెట్టేసరికి ఎవరికి ఏం అర్థమైతే లేదట. జగనన్న ఏం ఆలోచన చేస్తున్నావా అన్న, నీకు దండం పెడితే ఇప్పుడు ఉన్నోళ్ళ మీదనే ఎలిగేషన్లు సరిపోతలేవురా, ఒక్కొక్కడు లోపలికి వస్తాడు అని అంటే మళ్ళీ ఇప్పుడు కొత్త పదవి ఎలిగేషన్ ఉన్నోని మీదనే మళ్ళీ నువ్వు రాసుకుంటున్నావు ఏమన్నా ఒక్కసారి ఆలోచించని చెప్పి ఆ పార్టీలు ఉన్నోళ్ళే గట్టిగా మాట్లాడబడుతున్నారట జగనన్నతోటి. మరి జగనన్న తెలుసు కదా, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని అనుకుంటా పోతాడా, లేకపోతే పార్టీలో కూడా చెప్పింది మనం విందామని చెప్పి వింటాడో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం.